పొద్దున తెల్లారుజామున 4 వరకు పెద్ద పెద్ద హోమాలు చేస్తున్నాను. లోక కళ్యాణం చేయాలనే సంకల్పంతోనే బయటకు వచ్చాము. అదే చేస్తున్నాను, చేయబోతాను కూడా. ఎన్ని గోహత్యలు జరిగినా, ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, గుళ్ళు ధ్వంసాలు చేసినా నా పోరాటాన్ని మాత్రం ఎవరు ఆపలేరు కూడా. ఈ సందర్భంగా హిందూ మతానికి ఏం చెప్తారు? హిందూ సమాజానికి నేను ఇదే చెప్తాను, అందరం కలిసికట్టుగా పోరాడదాం. మన ఆడపిల్లని మగపిల్లోడిని మనమే కాపాడుకుందాం. మన కుటుంబాన్ని కాపాడితే చాలు. దేశమంతా కాపాడాల్సిన అవసరం లేదు, మన వీధిలో కూడా కాపాడాల్సిన అవసరం. మన ఇంట్లో మనం కాపాడుకుంటే అదే పెద్ద లోక కళ్యాణం. గోహత్యను ఆపాలి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అది ఆపాలి, గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ధ్వంసాలు చేస్తున్నారు దాన్ని కూడా ఆపాలి. ఇప్పుడు ఒకటి శంషాబాద్లో కూడా జరిగింది, అక్కడ కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నాను. రేవంత్ రెడ్డి కానీ ఎవరికైనా సరే ఆయన సీట్ను ఎలా దించాలో నాకు తెలుసు కాబట్టి ఆయన ఏ పదవిలో కూర్చున్నారో దాన్ని కూడా దించే ప్రయత్నం చేస్తున్నాను.